హాయ్ అండి. చాలా సింపుల్‌గా పైపింగ్ స్టిచ్చింగ్ నీట్‌గా వచ్చేలాగా ఎలా కుట్టాలో చెప్తాను. ఎలాంటి నెంబర్ థ్రెడ్ వాడాలో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు నెక్‌కి వేయాలంటే ఖచ్చితంగా క్రాస్‌గా ఉన్న క్లాత్‌నే తీసుకోండి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ ఉంచుకొని మిగతా క్లాత్ ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. నేను నెక్‌కి వేస్తున్నానండి. స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేశాను. వీడియోలో చూస్తున్నారు కదా! అలాగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టార్టింగ్‌లో పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకోండి ఇలాగా. థ్రెడ్ పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. 12వ నెంబరు థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా. ఇప్పుడు రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకోవాలి ఇలాగా. థ్రెడ్ పక్కనే కుట్టు రావాలండి. అలా రావాలంటే మీరు 12వ నెంబర్ థ్రెడ్ అయితే వాడాలి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా థ్రెడ్ని కూడా కట్ చేయండి. రెండో వైపు నేను ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా వేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. లేదు మాకు కుట్టు కనిపించకుండా ఉండాలి అంటే మీరు హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి.